హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మా యానివర్సరీ అనమాట. సో, అందుకని మార్నింగే గుడికొచ్చాము. సో, టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంట్లో కూడా ప్రిపేర్ చేయలేదు. సరే ముందు గుడికెళ్దాం. తర్వాత మిగతావన్నీ చూసుకుందామని గుడికొచ్చాము. ఈ గుడొచ్చేసి మా ఊర్లో అండి. మా విలేజ్‌లో మీకు ఇంతకుముందు నేను వెంకటేశ్వర స్వామి గుడిని ఎప్పుడో చూపిస్తాను కదా! అది రీసెంట్‌గా కట్టింది. మహా అంటే ఒక 3, 4 ఇయర్స్ అయుంటుంది అంతే. అంతకుమించి ఇంకేం ఎక్కువ కాలేదు. ఈ గుడి మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఉందనమాట. మా పెళ్ళైన కొత్తలో ఇంత పెద్దగా ఏం లేదండి. ఇది కూడా ఏం పెద్దగా లేదు. కాకపోతే మరీ ఇంత డెవలప్ కూడా ఏం లేదు. సో, చాలా చిన్నగా ఉండేది. జస్ట్ 4 గోడలు పైన ఓపెన్‌గా ఉండేదనమాట అంతే. సో, ఈ గోడలు కూడా చాలా చిన్నగా ఉండేవి. మాలో సగం కూడా ఉండేవి కాదు. సో, అంత చిన్నగా ఉండేవి. ఈ మధ్య కొంచెం దీన్ని బాగా డెవలప్ చేశారనే చెప్పాలి. ఇంకా చాలా డెవలప్ కావాలి. మా పెళ్లి తర్వాత మేమొచ్చింది మాత్రం ఈ గుడికి సెకండ్ టైమ్. చెప్పాను కదా! పెళ్ళైన కొత్తలో ఒక్కసారొచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే. సో, ఇది సెకండ్ టైమ్ అనమాట. హనుమాన్ల గుడి అంటారండి ఇది ఈ గుడిని. సో, ఇక్కడ శివుడు అలా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. మేము పెళ్లి రోజంటే పెద్దగా కేకులు కోయడాలు, హడావిడిలు చేయడాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా సింపులు. జస్ట్ రెడీ అవ్వడము, ఇంట్లో పూజ చేసుకోవడము, ఇంటి పని చేసుకోవడము, తర్వాత వచ్చి గుడికి రావడము, గుళ్ళో కొబ్బరికాయ కొట్టడము, దర్శనం చేసుకోవడం, మళ్ళీ ఇంటికి పోవడం యథావిధి పని అంతే. సో, అంతకు మించి పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏవి ఉండవు. అలాంటివి చేసుకోవడం నాకు పెద్దగా ఇష్టం కూడా ఉండదు. సో, మా వారికి ఇష్టమే. కానీ నేనడిగితే ఎక్కడికైనా తీసుకెళ్తారు. కాకపోతే నాకు పెద్దగా నచ్చట్లేదు. ఎండకు అస్సలు భయమేస్తోంది. మా పెళ్లి రోజు వచ్చినప్పుడంతా ఫుల్ ఎండలుంటాయనమాట. సో, నాకు ఆ ఎండకు పోయి ఆ అవస్థలు పడే బదులు ఇంట్లో కూర్చొని హాయిగా ఉండడం బెస్ట్ అనుకుంటాను నేను. దానివల్ల నేను ఎక్కడికెళ్ళను, ఇష్టపడను కూడా. సో, మిగతా టైంలో క్లైమేట్ బాగుంటే మాత్రం పెళ్లి రోజు కాకపోయినా, ఏ రోజు కాకపోయినా పోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళిపోతాము. ఈ 3 డేస్ నుంచి ఫుల్లు ఎండలండి. అప్పుడప్పుడు వానలు పడినాయి కదా! వానలు పడిన తర్వాత ఇంకా భయంకరంగా ఎండ ఉన్నాయి. పైగా నాకు ఎండల వల్ల అంటే ఇక్కడ పని చేస్తూ ఉంటాం కదా పొలం దగ్గర. సో, ఆ పనికి పైగా ఆ ఎండల సెగకు కావచ్చేమో ఫుల్ హెడేక్‌గా తయారైంది నాకు 3, 4 డేస్ నుంచి. సో, సాయంకాలం కాగానే హెడేక్ వస్తుంది. దానివల్ల కూడా నేను భయపడుతున్నాను ఎక్కడికెళ్ళొద్దని. మనం ఉన్నాం కదా, ఇంకేం కాస్తా. ఇదేం గూడూరు? అది కాదు. యానివర్సరీ స్పెషల్. ఫోటోలు మాత్రం మంచిగా తీయడానికి ఇలా తీయడానికి ఒకరు ఉండరు. కెమెరామెన్ కష్టాలు.
పొడి పడ్డా నేను లేట్ స్టార్ట్ చేసిన కాబట్టి అట్లా అంటున్నా. నువ్వు ఎంత ఉన్నావమ్మా? 5 ఉంటుందో నాకు ప్రతిరోజు మాకు సాయంకాలం కాగానే ఇలా మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర మామిడికాయలు కోసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని ఇదే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. సో అప్పుడప్పుడు వేరేవి చేస్తాను. ప్రతిరోజు మాత్రం ఇదే ఉంటుంది. మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు తినాలనిపిస్తే మాత్రం ఈ ఎండలు ఈ మామిడికాయల సీజన్ అయిపోయేంత వరకు ఈ మామిడికాయలు ఉప్పు కారం మోసుకొని తినడమే అనమాట. ఇవి పెద్దగా పుల్లగా అస్సలు ఉండవు, చప్పుగా ఉంటాయి. సో వాటికి కొంచెం లైట్గా కారం ఉప్పు చేసుకుంటే బాగుంటాయి అనమాట. సో ఇలా ఎంతమందికి నచ్చుతుందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సమ్మర్ అంతా చాలా బాగుంటుంది. మామిడికాయలు అనమాట. మీకు ఇంతకుముందు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. అక్కడ చింత చిగురు వస్తున్నాం కదా, మేము గుడి నుండి వచ్చేటప్పుడు చింత చెట్టు చూసాము. ఆ చింత చెట్టుకు మొత్తం చిగురు ఇప్పుడిప్పుడే వస్తుంది. సో మా చెట్లకు, మా పెద్ద చెట్టు వెనకాల ఉండే చిన్న చెట్టుకు మాత్రం అప్పుడు ముదిరిపోయింది. అది కొంచెం ఫాస్ట్ అనమాట మా చెట్లు, మేము కూడా. సో ఇవి మాత్రం కొంచెం వెనకబడింది. ఇప్పుడిప్పుడే చిగురు, చెట్టు అంతా చూస్తే ఫుల్ చిగురు ఉందన్నమాట. సో దానికోసమని మేము ఫ్యామిలీ మొత్తం చిగురు కోస్తూ ఉన్నాం అనమాట. ఈ చింత చిగురు కాసే టైంలో ఒక్కసారన్నా చింత చిగురు తినాలన్నమాట. సో బాగుంటుంది. అందుకోసమే నేను అంతగా ఎదురు చూశాను చింత చిగురు కోయడం కోసం. ఫైనల్గా నా ఆశ తీరిందనమాట ఈరోజు. ఇంకా ఇది వచ్చేసి సిటీలో ఇంట్లో అండి. మామిడికాయలు తెంపుతున్నాము. పైగా ఏంటంటే దారిలో పోయే వాళ్ళకంతా కాపలు ఉండలేక సాలు అవుతుంది. జస్ట్ ఒక్కసారి లోపల పోగానే పైకెక్కి తెంపుకొని పోతున్నాం. ఆ కాపలు ఉండలేక బయటవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. చిన్నవి కొంచెం పెద్దగైనవి, అవి మాత్రమే తెంపేస్తున్నాం. చిన్నవి కూడా ఉన్నాయి. సో వాటిని కూడా వదలట్లేదు. సో ఇంకేం చేస్తాం, అవి చూసి వాళ్ళకి వదిలేయలేము. అలాగని తెంపుకొని పోతే వాళ్ళకి అదే దారి అవుతుందన్నమాట, వాళ్ళు తెంపుకుపోవడము. సో దానివల్ల కూడా కొంచెం లావు కాయలన్నీ తీసేసి కొన్ని వరుగుల్లాగా పెట్టేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇంకా పెట్టాలి అవన్నీ కోసి. ఈ రోజుకి ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్. ఇవి రెండు వేరే రకాలన్నమాట.